తనుజ వాళ్ళ చెల్లె పూజ గారు. ఆమె లోపలికి వచ్చిన తర్వాత మనకు 1 అవర్ ఉన్నట్టుగా, అంటే 1 అవర్ ఉన్నట్టుగా చూపించారు కానీ మనకు టెలికాస్ట్ చేసిందయితే ఒక 15 మినిట్స్ ఆమె మాట్లాడేది టెలికాస్ట్ చేసిర్రు. ఆ 15 మినిట్స్‌లో కూడా మాక్సిమం మనకి ఆ పాపది అండ్ ఆ తర్వాత సెలబ్రేషన్స్ అదొకటి అట్లాంటియన్నీ చూపిచ్చిర్రు. సో 15-20 మినిట్స్ చూపిచ్చిర్రని అనుకుంటే, ఆ 15-20 మినిట్స్‌లో 20 టైమ్స్ ప్లస్‌లో ఆమె ఏం చెప్పింది? ఏడవకని చెప్పింది. ఏడవకు, ఏడవకు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ఇంటి దగ్గర. నువ్వు ఏడిస్తే అను ఏడుస్తది. అంటే వాళ్ళ అక్క, ఎవరు? తనుజ వాళ్ళ అక్క అనుజ. అను ఏడుస్తది. అను ఏడిచి రాత్రి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ చేస్తది. అమ్మకి చెప్పి చూసావా అంత ఏడిచింది చూసావా అంటే ఈమె ఏడుతుంది. 2 రోజులు ఏడుతుంది. నువ్వు ఒక్కరోజు గట్టిగా ఏడితే ఆమె 2 రోజులు గట్టిగా ఏడుతుంది. నేను అన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇదికు నా పెళ్లి పనులు, అడిదికు అనుని, ఇటు అమ్మని, ఇంకా నీ బయట పనులన్నీ, ఇప్పుడు పిఆర్ని మేనేజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోలేక నాకు తలకాయ నొప్పి వస్తుంది. జర ఏడవకు, 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 ఏడవకు. 20 నిమిషాలు చూపిస్తే 20 సార్లు చెప్పింది. మరి మిగతా 40 నిమిషాలలో ఎన్నిసార్లు చెప్పింది అనుకుంటున్నారు? మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కప్పు ముఖ్యం బిగులు అని చెప్పింది మొత్తానికైతే. వెరీ నైస్, చాలా బాగానే మాట్లాడింది. వెరీ నైస్. అండ్ పాప వెరీ 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 క్యూట్ అండ్ యాక్టివ్, వెరీ క్యూటీపై చాలా మంచిగా ఉంది, మంచిగా యాక్టివ్గా ఉంది పాప. పొట్టిగాడు మా రుద్రాంశి గారి లెక్కన మంచి అల్లరిగా కనిపించింది. మంచిగా ఏడవకుండా అటు ఇటు అరుస్తూ తిరుగుతూ నవ్వుతూ తీతమ్మనా ఏమో చిన్నమ్మ అంటాం, తీతమ్మ అని ఏదో చిక్కమ్మనో ఏదో మనకు తెలియదులే భాష ఎందుకులే మనం. నా కాదబ్బా, భాష అంటే ఇంకా చాలా బెటర్ తెలుసా. ఒక మాట చెప్పాలంటే ఈ సీజన్లో చాలా బెటర్. పోయిన సీజన్లో చాలామంది కంటెస్టెంట్లు ఉండడం, అన్నీ కింద సబ్ టైటిల్స్ తెలుగు బిగ్ బాస్ అన్నట్టుగానే వచ్చింది. మొన్నటిసారి ఏం తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు లేరా అని వచ్చింది. ఈసారి ఒక తనుజ దిక్కింది, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరినీ పంపించండి బిగ్ బాస్. గౌరవ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే హిందీలో మాట్లాడితే తెలుగులో సబ్ టైటిల్స్ పడేటి. ఇఫ్ ఇన్ కేస్ నిఖిల పేరెంట్స్ వస్తే వాళ్ళు మలయాళంలో మాట్లాడితే కింద తెలుగులో సబ్ టైటిల్స్ వచ్చేది. ఈ సబ్ టైటిల్స్ బిగ్ బాస్ వద్దు, ఆల్రెడీ ఇప్పటికే విన్నర్ రేస్లో ఉన్న కంటెస్టెంట్ తెలుగు కంటెస్టెంట్ కాదు కదా అని చెప్పి మెల్లగా స్టార్ట్ అయింది. ఇంకా ఎందుకు ఎక్కువ మందిని తెలుగు వాళ్ళని నాన్ తెలుగు వాళ్ళని పెట్టడం? అదే వేరే ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు, వేరే లాంగ్వేజెస్లో తెలుగు వాళ్ళని పెడుతురా, తీసుకుపోయి పెట్టరు కదా, ఒక మన లాంగ్వేజ్లో ఎందుకు ఇవ్వాల్సు అన్న పాయింట్ వస్తుంది కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం నాన్ తెలుగు వాళ్ళని ఈ సీజన్లో అవాయిడ్ చేసిర్రు. కానీ మనకి సీరియల్ ఆర్టిస్టులు, ఆల్రెడీ ఫేమస్ ఉన్న సీరియల్ ఆర్టిస్టులు కావాలి అని అంటే సీరియల్ ఆర్టిస్టులలో 90% కన్నడ వాళ్ళే ఉన్నారు. ఇక తప్పది. ఆల్రెడీ సూపర్ స్టార్స్ అయిన తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్టులు చాలామంది కన్నడ వాళ్ళే ఉన్నారు, 90%. కాబట్టి ఇంకా ఏం దిక్కు లేదు దివాన్ లేదు అన్నట్టుగా వాళ్ళని తీసుకొని రావాల్సిందే. తీసుకొచ్చారు అందులో ఒక ఆర్టిస్ట్ని, తనకు తెలుగు చక్కగా వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. సో అన్డౌటెడ్లీ. అండ్ వాళ్ళ చెల్లె కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసింది, ఇంగ్లీష్లో మాట్లాడింది మ్యాక్సిమం కూడా. సో మనకు పెద్దగా ఫరక్ లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు సంజన ఉంది, సంజన కూడా కన్నడ ఆమెకు తెలుగు బాగా వస్తుంది కాబట్టి మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు సంజనక్క ఫ్యామిలీ మళ్ళీ ఉన్నారయ్యా సబ్ టైటిల్స్, ఇంకొందరు అయిపోయింది అనుకున్నా. సంజనక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా సబ్ టైటిల్స్ పడతాయి మళ్ళీ. ఓకే, ఇద్దరు ఉన్నారు అన్నట్టు సబ్ టైటిల్స్ వాళ్ళు, రైట్. సరే, ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సుమనన్న రొమాంటిక్ సుమనన్న కొంచెం ప్రైవసీ ఇస్తే సుమనన్న మంచి ఎనర్జెటిక్గా మిస్సింగ్ అమ్మో. సరే సుమనన్న చాలా యాక్టివ్గా అనిపించిండు అండ్ వెరీ నైస్. అండ్ సుమనన్నకి అంత ప్రిఫరెన్స్ కూడా మరీ ఎక్కువ ఇచ్చేస్తారు అబ్బా, వీళ్ళు కావాలని చేస్తారు అబ్బా. ఈ హౌస్లో ఉన్న వాళ్ళంతా దొంగలు, నిజం చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ సుమనన్న ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే అది అంత పాజిటివిటీ వచ్చేదా? ఇఫ్ ఇన్ కేస్ సుమనన్నకి ప్రజల నుంచి మద్దతు లేదంటే ఇంతగానం కేరింగ్, ఇంతగానం చూసుకునేటోళ్ళ, క్యూటీ అని కూడా తిరిగేటోళ్ళ. సుమనన్నకు పాజిటివిటీ ఉంది. 100 అంటారు, 98 అంటారు, 93 అంటారు, తోపు తురుము ఆడియన్స్ అంతా సుమనన్న క్రేజు, మాసు, సుమనన్న ఫ్యాన్స్ ఇవన్నీ చెప్తుంటే ఆ లోపల ఉన్న వాళ్ళంతా సుమనన్న నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ అవి ఏవి లేవంటే సుమనన్న ఫస్ట్ నామినేట్ చేసి వెళ్ళిపోతారు కదా అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళంతా. అంతా దొంగలే, అందరూ దొంగలే, మీదికి కవరింగ్లే. అది నాకు అనిపించింది. ఇక సుమనన్నని మరీ ఓవర్ కేర్ చేస్తారు అబ్బా. సుమనన్న కోసం టైం ఇవ్వడానికి కళ్యాణ్ని మెచ్చుకోవచ్చు, అంటే సాక్రిఫైస్ చేయడానికి ప్రయత్నం చేసిండు, ఆయనకి ఇంపార్టెంట్. ఆయన నాకు ఇవాళ కళ్యాణ్ అసలు నచ్చలేదు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఎక్కడ చెప్పండి, మీకు నచ్చలేదు? ఖచ్చితంగా కళ్యాణ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏందైనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆమెకు 1 అవర్ ఉంది టైము. బిగ్ బాస్ మామ ఏదో తమాషాకి లోపల కన్ఫెషన్ రూమ్కి పిలిచి నువ్వెవరిదైనా టైం స్వాప్ చేసుకోవచ్చు, నువ్వెవరిదైనా టైం అడిగి తీసుకోవచ్చు అంటే ఆమె చక్కన బయటకు వచ్చి, కళ్యాణ్ నీకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదన్నావు కదా, నీ టైము అని అంటే ఎక్స్ట్రా టైం కావాలా, తీసుకుంటావా, తీసుకో అని అంటాడు. బుర్రా బుద్ధి లేదా అని ఆమెనే అన్నది. మూతి మీద వాత పెడతా, నీకు ఉన్నదే 15 నిమిషాలు వాడుకో అన్నది. థ్యాంక్స్, వెరీ నైస్ తనుజ, గుడ్. ఈ ఆసామే ఈ విన్నర్ కంటెస్టెడ్ ఎందుకబ్బా ఇంత టూ మచ్? ఆల్రెడీ ఆమెకు 1 అవర్ ఉంది కదా.
నీకున్నది తొక్కలో 20 నిమిషాలు సంపాదించి, ఆ 20 నిమిషాలని డొనేట్ చేసి 15 నిమిషాలని ఈయన తీసుకున్నాడు సుమనన్నకి ఇచ్చి. తెలుసా? ఆయనే ఫస్ట్ వచ్చిండు. 20 నిమిషాలు తీసుకోకుండా అక్కడ పట్టుకొని అది ఆపి 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 సుమనన్నకి ఇచ్చినాడు. సుమనన్న నేడుతాడు అది. అరే బాబు! హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మానవత్వ మైదానాల్లో ఇచ్చిండయ్యా మంచోడు. సరే పోన్లే అంటాం. ఇక్కడ కూడా డొనేట్ చేస్తాను చూడడానికి ట్రై చేయడం ఏంది? నీకున్నదే అందరికంటే తక్కువ టైము. ఆ తక్కువ టైం నువ్వు ఇచ్చేస్తానడం మూర్ఖత్వం కాకపోతే ఏంది ఇది? మూర్ఖత్వానికి పరాకాష్ట. అవును, మీకు ఒకటి చెప్పాలబ్బా. ఇది జరిగిందో జరగలేదో కానీ బయట ఒక రూమర్ స్టార్ట్ అయింది. రూమర్ కాదు, ఒక అప్డేట్ లాంటిది స్టార్ట్ అయింది. ఏం లేదు, సంజన అక్కకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట బిగ్ బాస్ మామ. ఏంటంటే సంజన, అంటే ఇది 100% నిజం కాదు. సంజన, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బతిలాడి నువ్వు ఒక 30 నిమిషాలు టైం సంపాదించగలిగితే నీ ఫ్యామిలీని రప్పిస్తా అన్నాడట. దానికోసం సంజనక్క అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇమాన్యుల్ తన టైం 45 నిమిషాలు కదా, అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నాడు కదా, 45 నిమిషాలలో 25 మినిట్స్ సంజనక్క కోసం ఇచ్చిండంట. కళ్యాణ్ తన టైంలో 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు తీసి అక్కకి ఇచ్చిండట. టోటల్గా 30 మినిట్స్ చేసుకొని బిగ్ బాస్కి చూపిస్తే మీ ఫ్యామిలీ వస్తుందని చెప్పిర్రంట. ఇది ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ కాదు. కన్ఫర్మేషన్ అయితే కనుక కళ్యాణ్ గ్రాఫ్ అండ్ ఇమాన్యుల్ గ్రాఫ్ జమ్మని పెరుగుతుంది. సూపర్ అంటే సూపర్ పెరుగుతుంది. ఎందుకు ఇక్కడ అంటే తనకి ఫ్యామిలీ టైం లేదు. ఈమెకు 1 అవర్ ఉంది. 1 అవర్ ఉండగా ఆమె కోసం డొనేట్ చేస్తా అంటే పిచ్చోళ్ళు అంటారు. అదే ఆమెకి 0 ఉంది, ఒక 5 నిమిషాలు వస్తే ఆమెకి ఫ్యామిలీ వస్తుంది అన్నప్పుడు డొనేట్ చేసిండు అని అంటే గ్రేట్ అంటారు, ఎక్సలెంట్ అంటారు, సూపర్ అంటారు, వావ్ అంటారు అంతే. ఇమాన్యుల్ కూడా 25 మినిట్స్ ఇచ్చిందంటే నాట్ ఏ జోక్, ఎక్సలెంట్ అంటారు. దట్స్ ఇట్, సూపర్, వెరీ నైస్ అండ్ ఇద్దరు కూడా గ్రేట్ అయితే. అది జరగకపోతే కాదు, జస్ట్ ఒక అప్డేట్ ఉంది మార్కెట్లో, అది చెప్దామనే ప్రయత్నంతో చెప్తున్నా అంతే. అండ్ డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, కానీ మనకి టెలికాస్ట్ చేయలేదు, రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు. డెమాన్ వాళ్ళ మమ్మీ వచ్చింది, ప్రోమో వచ్చింది. నేను అది ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా చూడుర్రి. ఆమె లడ్డూలు పట్టుకొచ్చి చింటూ అంటారంట డిమాన్ని. తీసుకొచ్చి లడ్డు తినిపిస్తుంటే వెనక నుంచి ప్రోటీన్ పౌడర్ లడ్డు అంటాడు ఇమాన్యుల్. ప్రోటీన్ పౌడర్ లడ్డు ఈ మనిషి ప్రోటీన్ అంటాడు కదా. అయ్యో, మీకు విషయం చెప్తా. మొన్న గౌరవ్ వెళ్ళిపోయేటప్పుడు అందరు కూడా బై చెప్తుంటే ఇట్లా గౌరవ్ ఇట్లా లోపలికి పోయిండు, తలుపులు ఇట్లా క్లోజ్ అయినాయి కదా, రీతు చౌదరితోటి ప్రోటీన్ సైడ్కి పెట్టంటాడు. గౌరవ్ దగ్గర ప్రోటీన్ ఉంది, సైడ్కి పెట్టంటాడు. మరి ఏం ఏంటంటే ఈ బాడీ బిల్డర్లు, ఈ బ్యాచ్ వాళ్ళు అంత ఏంటంటే ప్రోటీన్ అని నడుస్తూ ఉంటారు. ప్రోటీన్ పౌడర్ కావాలి, ఇక అదే తింటూ ఉంటారు. సో మజిల్ గ్రోత్ కోసం అని చెప్పి. సో ఆ ప్రోటీన్ లడ్డు అని చెప్పి ఫన్ చేస్తాడు అన్నట్టు. లేదు, డ్రై ఫ్రూట్స్ ఉండుండలు అని చెప్పి అంటాడు, నవ్వుతాడు. ఫుల్ ఖుషి అవుతారు, వాళ్ళ అమ్మ ఫుల్ ఖుషి అవుతుంది. బాగా ఆడుతున్నావు నాన్న, చాలా బాగా ఆడుతున్నావు, వెరీ నైస్, అందరూ నేను మెచ్చుకుంటున్నారు రా నిన్ను అని అన్నది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత అక్కడ రీతు చౌదరి వచ్చి మీ వాడు వంట చేస్తుంటే గిన్నెలు తవ్వేది నేనే. వాళ్ళ అమ్మ నాదే, పర్మనెంట్గా మా ఇంట్లోకి వస్తావా అమ్మ గిన్నెలు తవ్వడానికి? గిన్నెలు తవ్వడానికి కాదు, అర్థమైందా? ఏమో మరి బజరంగ్ దళంలోకి చెప్పాలన్నబ్బా వీళ్ళిద్దరి సంగతి, ఉత్తగా కాదు. మెంటల్ టార్చర్ పెడతారు వీళ్ళిద్దరు కలిసి. ఒకటే గోల, ప్రతిరోజు ఎక్కడ చూసినా గోల 24 గంటలు ఒకటే టార్చర్. వీళ్ళిద్దరిని బజరంగ్ దళంలోకి అప్పచెప్పాలి. రైతు గిన్నెలు కడుగుతాడు, నేనే తెలుసు అంటే అంటుంది. మా వాడికి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ అని అన్నది వాళ్ళ అమ్మ. లేడీస్ ఫ్యాన్స్ అట్నే అమ్మాయిలు కాదట అంటుంది. తను వినబడదు, సైడ్కి మెల్లగా అంటుంది, ఈ లేడీస్ ఫ్యాన్స్ అట్నే అమ్మాయిలు కాదట అంటుంది. ఆ తర్వాత పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు అన్నట్టు, పెళ్ళి గురించి అడుగుతారు. అది కొంచెం ఫన్ ఉంది. ఆ తర్వాత అప్పుడు బాగుంది, చూడండి ఒకసారి, నేను బ్రాడ్కాస్ట్ ఛానల్ పెడతా చూడండి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసిరు. అమ్మమ్మ నేనేమి వింటినమ్మో, వాకిట్లో నిల్చుంది వాస్తవమా అని మనకు ఆ సినిమా ఉంది కదా, అదేంటది, జయసుధ గారు అంటారు, ఆయన విజయ్ తలపతి ఆయన గారి ఈ సినిమా ఉంది కదా, ఆ సినిమా వారసుడు ఆ సినిమాలో పాట ఇచ్చారు. అసలు అక్కడ సీన్ చూస్తుంటే ఎమోషనల్గా అనిపించింది. ఆయన కాళ్ళు మోకుతాడు, వాళ్ళ అమ్మాయి, చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా కళ్ళంబడి నీళ్ళు. రేపు మంచిగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ. సో ఈరోజు ఏమైనా తక్కువ ఉందా? ఈరోజు ఏం తక్కువ ఏం లేదు, మంచిగా ఉంది ఈరోజు కూడా. సో ఓపెనింగ్ నుంచి వద్దాం ఒకసారి, ఫటాఫట్ దాన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా ఇప్పుడు ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ ఇప్పుడే, కానీ ఇప్పటిదాకా చెప్పిందంతా మ్యాటరే కదా, అట్లా ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా చెప్పేసిన. ఇప్పుడు అసలు హౌస్లో ఏం జరిగిందని తెలుసుకుందాం. ముందుగా మీరు ఏం చేయాలంటే శుభారంగం చేద్దాం ఇప్పుడు. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఒక లైక్ కొట్టండి. మనం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం. ఇక్కడ మన ఏదేదో కంపేర్ చేస్తాం అంటారా కంపగా. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ.
గుడికి వెళ్ళిన తర్వాత గంట కొట్టడం ఆనవాయితీ. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత లైక్ కొట్టడం కూడా ఒక ఆనవాయితీ. లైక్ కొట్టండి, అలాగే గంట కూడా కొట్టండి. అక్కడ ఆ గంట, ఇక్కడ ఈ గంట కొట్టేయండి. కొడితే నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా? రైట్. ఓకే. ఓపెనింగ్ మనకి ఫ్యామిలీ డే అని విసులు నాలుగిట్ట అమ్మడతబట్టి ఎల్లు 2 నోట్లో పెట్టి బుస్సుని బుస్సే కొట్టి విజులు అనే పాట వచ్చింది. డాన్స్ చేసిదిరి, బాగా చేసిరు. ఏదో గిటగిట్టని ఒక స్టెప్ వేసిన రబ్బా, భలే వేసిన రబ్బా ఇమాన్యుల్ని మన కళ్యాణ్. డాన్సర్స్ ఎవరు లేరు ఇప్పుడు, ఉన్న వాళ్ళలో కళ్యాణ్ ఇమాన్యులే డాన్స్ చేయాలి. అయిపోయింది. సంజనక్క ఆడ నిద్ర పట్టలేదు నాకు రాత్రి. ఎందుకు అక్క అని చెప్పి డిమాండ్ అడిగిండే. ఈ గొడవ అయిన తర్వాత అంతా మొత్తం బ్రెయిన్ ఖరాబ్ ఉంటుంది, అందుకే నిద్ర పట్టదు నాకు. చక్క రీతుతో గొడవ పెట్టుకుని నాకు అసలు ఇష్టం లేదు. ఆమె హెయిర్ ఇచ్చినప్పటి నుంచి నాకు అర్థం, తనంటే చాలా కేరింగ్ ఉంది. అట్లాంటిది తను గొడవ పెట్టింది. ఎందుకు అలా గొడవ పెట్టేసరికి నాకు ఎట్లా అనిపించింది. తను నాకు ఒక బేబీ లాగా అనుకున్నాను, కానీ నిన్న మొత్తం అయిపోయింది. నిన్న ఒక మాట అన్నది, మిమ్మల్ని మంచివారా అనుకున్నా కానీ కాదు అన్నట్టుగా నటిస్తున్నారని చెప్పి అన్నది నాకు నచ్చలేదు, నాకు బాధ అనిపించింది అని చెప్పింది. ఓకే, ఇక రీతు ఊరికేనే ఇచ్చిందబ్బా, ఒక పాజిటివిటీ వస్తుంది, ఓట్లు పడతాయి, సింపతి వస్తుంది, హెయిర్ ఇచ్చింది కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది సీజన్ అంతా కూడా అని ఇచ్చింది. అంతే, ఫేక్ డ్రామాతోనే ఇచ్చింది. ఎందుకంటే ఈమంటే అసలు ఇష్టం లేదు. అండ్ సంజనక్క అంటే హౌస్లో చాలామందికి ఇష్టం లేదు. ఇవాళ టాస్క్లో మనకు చాలా కనిపిస్తుంది, అందరి హేట్రేట్ కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే అందరికీ సుమన్ శెట్టి అన్న అంటే లవ్. ఆ లవ్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. సరే, అందుకే ఏడుస్తుంది. ఏడవక్క అక్క అని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఫ్యామిలీ టైం అని చెప్పి అక్కడ బయట కనబడ్డది. ఆ తాళ్ళతో ఒకటి చూపించేసి, ఆ తాళ్ళు అంతా కట్టి ఉన్నాయి, చుట్టున్నాయి. అందులోకి వెళ్ళి చిక్కులు 3 జిగ్ అని తీసుకుంటూ బయటకు వచ్చేసి మొత్తం నడుముకు చుట్టుకుంటూ వచ్చి బయటకు వచ్చి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి 45 minutes. ఎందుకంటే అక్కడ ఉన్న దాంట్లో 60 minutes ఇస్ హైయెస్ట్. 60, 45, 30, 20, 20, 15, 15, 15 ఇది ఉన్న టైమింగ్స్ ఫ్యామిలీ టైం టాస్క్. సో ఇందులో మనకు సంజనక్క సంచాలకు, మనకి ఎపిసోడ్లో చూస్తే సంజనక్క తప్పు లేదు, మిగతా వాళ్ళందరిది తప్పు. బాగా సంజనక్క తిట్టినట్టుగా కనిపిస్తుంది, కానీ లైవ్లో మనకు సంజనక్క జరంతా మొండి చేసినట్టు అనిపిస్తుంది. బాగా జిద్ది ఎత్తాందిరా అబ్బా, ఏందిరా అబ్బా, అసలు అది సింపుల్ థింగ్, లైట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కళ్యాణే వదిలేస్తున్నాడు, ఎవరికి నచ్చిన టైం వాళ్ళు తీసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పిండు. అట్లాంటప్పుడు కళ్యాణ్ వచ్చిండు, కళ్యాణ్ 15 minutes తీసుకుంటా అంటాడు, 20 minutes హోల్డ్ చేసి పెట్టిండు. అది సుమన్ అన్న కోసం చూసిండు, తప్పే ఉంది అందులో. ఆయన 20 minutes ఇచ్చినది పెద్ద విషయమే కాదు. కానీ సంజనక్క జిద్దు అంటే జిద్దేసింది, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక అందరికీ బీపీ లేచింది. ఒకరికొకరు రోడ్డు మొదలు పెట్టిరంటే టార్చర్ పెట్టిరు. ఇక అందరికీ ఆ తర్వాత ఓవర్ ద బోర్డ్ మాట్లాడారు. ఎస్పెషల్లీ దివ్యనికిత ఇష్టం అన్నట్టు మాట్లాడింది. ఆమె ఏందో ఇంటి పని మనిషి లెక్క, అంటే దివ్యనికిత సంజనక్కని పని మనిషి కింద మాట్లాడింది అన్నట్టు మాట్లాడింది. ఇట్స్ నాట్ రైట్. ఈమె యాక్చువల్లీ ఇక్కడ విషయం చెప్తా, నేను ఎందుకు దివ్యనికిత రాంగ్ అని అంటున్నాను కూడా చెప్తా. సరే, అయ్యో దీనికంటే ముందు బిగ్ బాస్ మంచి అనౌన్స్మెంట్ చేసిండే, అది చెప్పాలి కదా. ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న ఫస్ట్ ఆడ లైన్లో నిలబడమనగానే ఫ్యామిలీ టైం అనగానే ఏడుపు స్టార్ట్ చేయగానే సంజనక్క వచ్చి, నేను ఆడడానికే లేదు సుమ్ము, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నేనెంత ఏడవాలి నువ్వు ఏడిస్తే అని చెప్పి ఓదార్చడానికి ట్రై చేసింది. అక్కడ సుమన్ అన్నకి సంజనక్క ఓదారిస్తే నచ్చదు, సంజన అంటే నచ్చదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సంజనక్క అంటే నచ్చదని చెప్పి అర్థమైంది కదా. లాస్ట్ గారు చెప్తారు కదా, సంజన అని. ఎందుకక్క ఏమన్నదామే ఈయనని అంతగనం. సరే, నెక్స్ట్ వచ్చేసింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్. బిగ్ బాస్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉన్నది. ఎన్నో దాటుకుంటూ ఏదో ఒకటి రాసిన, పిచ్చి రాసేసిన. పెన్ను పని చేయలేదబ్బా, ఘోరమైంది, అంత ఆగమాగమైంది. ఇట్టిట్ అంటే అదంతా చూసొచ్చింది. ఇగో ఆగమాగమైంది మొత్తం, నప్పు ఇదంతా ఇంక పడ్డది, గలీజ్ అయిపోయింది. అనుకున్నా అంత పిచ్చి అయిపోయింది. ఇక్కడ ఇళ్ళకెళ్ళి చూసి చెప్పాలి. ఎన్నో ఒడిదుడుకులని దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు. అలా సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేసింది. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రం మీతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి బంధాలన్నింటినీ బయట వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. మీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంట్లోకి అడుగుపెట్టారు. అలాంటి మీ లక్ష్యాన్ని ఛేదించడం అంతే. సో ఇక మీరు మీ బంధాలని కలుసుకోవడానికి మీకు టైం ఇస్తున్నాం. అందరికీ మంచి టైం ఉండదు. 2 గంటలు 3 గంటలు ప్రతి సీజన్లో ఉన్నట్టుగా ఏం లేదు. ఇక్కడ మేము అంత టైం ఇయ్యం. ఇది మెమొరీ చేస్తాం మేము. 15 నిమిషాలు మీ మెమొరీ, 10 minutes మీ మెమొరీ మొత్తం మర్చిపోలేనంత ఆనందం ఇచ్చేటట్టు చేస్తాం. కిక్ ఇస్తాం రా నాయన అని చెప్పి స్కెచ్ చేసిడు. బాగుంటుంది, ఇది కిక్ ఉంటుంది నిజంగా. ఏంటంటే 3 గంటలు ఉండిపోతే ఏముంటుంది ముచ్చట పెట్టడానికి, మొత్తం చదివిని పెడతారు. ఇక్కడ ఏంటంటే ఉన్నదే 15 నిమిషాలు, అంటే దన ఇంపార్టెంట్ మ్యాటర్లని చెప్తారు. ఇప్పుడు చూడు 20 నిమిషాలలో ఎన్ని కక్కేసారు అట్లా. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ స్టార్టెడ్. సో ఒక నిమిషం, టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో వచ్చేసి సంజనక్క చాలా స్ట్రిక్ట్గా, ఇగో నేను చెప్తున్నా ఇనూరి,
ముందే చెప్తున్నా మళ్ళీ చెప్పలేదు అని అంటారు, చెప్పనియ్యరు, అంత ఆగమాగం ఉంటుంది మీతో నాకు తెలుసు అని చెప్పి సంజనక ఫస్టే రూల్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. రూల్స్ చెప్తుంటేనే ఇక అడ్డం మాట్లాడతారు అబ్బా. ఫస్టే నాకు కోపం వచ్చింది ఏంటంటే రూల్ చెప్తా ఉంటుంది ఫిజికల్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ కైండ్ ఆఫ్ టాస్క్ కాబట్టి ఫిజికల్ అవ్వద్దు, ఒకరి మీద పోవద్దు, గుద్దుకుంటూ నెట్టుకుంటూ అట్లాంటివి ఏం చేసుకోవద్దు, చాలా ప్రశాంతంగా ఆడదాం టాస్క్, అందరూ బాగా ఆడాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగా ఆడాలి అనుకుంటూ చెప్పింది. చెప్తుంటే ఫిజికల్ అవ్వద్దని మీరు ఎందుకంటారు, అది అనుకోకుండా అవుతారు కావచ్చు, ఈవెన్ అవతల వాళ్ళకి కంప్లైంట్ లేకపోతే మీకేముంది, డిమాండ్ పవన్ స్టార్ట్ చేస్తారు, అవతల వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మీకేందంటాడు. వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తే అట్లా కాదు ఈయన ఫిజికల్ అవుతుండని అంటే అప్పుడు చూడండి అంటాడు. అంటే అట్లా కాదు, నేను ఏమంటున్నా అంటే నేను ఫిజికల్గా కొంచెం ర్యాష్గా కొంచెం ఇష్టం ఉన్నట్టుగా గుంజేస్తా పీకేస్తా చేస్తే కనుక ఒకసారి వార్నింగ్ ఇస్తే రెండోసారి తీసేస్తా అంటే డిస్క్వాలిఫై చేయడానికి మీరు ఎవరైనా పంచాయతీలు పెడతారు, ఒకరికి ఇద్దరు పంచాయతీలు పెట్టడం స్టార్ట్ చేస్తారు, ఆ గొడవలనే టాస్క్ స్టార్ట్ అవుతుంది. నేను ముందే చెప్తున్నా, నడుముకి చుట్టుకోండి అని 100 సార్లు చెప్పింది. రీతు చౌదరి మధ్యలో అంటది కదా, నడుముకి చుట్టుకోవాలని లాస్ట్కి చెప్పింది, ఇప్పుడు చెప్పిందే అంటది. బర్నియా నుండి ఇవి ఎందుకు ఇలా రూల్స్ పెట్టింది, సడన్గా మార్చింది, ఈ రూల్స్ వల్ల ఒకరికొక రూల్స్ ఇంకొకరికొక రూల్స్ అంటాడు. అందరికీ సేమ్ రూల్స్ చెప్తే స్టార్టింగ్ నుంచి నడుముకు చుట్టుకోండి నడుముకు చుట్టుకోండి నడుముకు చుట్టుకోండి అని 400 సార్లు చెప్పింది. బర్నియా అన్న చుట్టుకోడు తెలుసా, అసలు చుట్టుకోడు, ఎన్నిసార్లు చెప్పినా చుట్టుకోకుండా వచ్చి లాస్ట్కి చుట్టుకోవాలి కంపల్సరీ, అక్కడ ఆగి చుట్టుకోవాల్సిందే మీరు అని అంటే ఒకరికొక రూలు ఇంకొకరికొక రూలా, అక్కడ వాళ్ళు చుట్టుకోకుండానే వేరు అంటే ఇమాన్యుల్ చుట్టుకోకుండా పోయిండని ఈయన నమ్మకం, కానీ చుట్టుకోకుండా పోలే, కరెక్ట్గానే పోయిండు. రైట్. తనుజ నువ్వు కెప్టెన్ అయిన సందర్భంగా నీకు ఎంజాయ్ పండగ అక్కడ 60 నిమిషాలు ఉంది తీసేసుకోబా అంటే అని చెప్పలేదు, నీకు నచ్చిన టైం తీసుకోపో అంటే ఆమె 60 నిమిషాలు పట్టింది. ఏందో ఒక న్యాయం, ఒకరికో న్యాయం, అసలు కెప్టెన్ అయినందుకు ఆమెకి ఎందుకు 60 నిమిషాలు ఇచ్చుడు, అంటే ఏదైనా టైం తీసుకోవడం ఎందుకు, ఆమె కూడా ఆడితే అయిపోద్ది కదా. సంజనక్క కంటే ఫ్యామిలీ టైం లేదన్నారు కాబట్టి ఓకే, మరి ఈమెకి ఫ్యామిలీ టైం ఉందన్నప్పుడు ఈమెను కూడా ఆడిపియచ్చు కదా. ఒక మాట, ఇప్పుడు మరి ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినప్పుడు ఆయనని పని వాళ్ళల్లో ఆయన విలేజర్స్లో ఎందుకు వేసారు, కింగ్ చేయాలి కదా, ఆయనకు బెనిఫిట్ ఇవ్వాలి కదా. ఈమె క్యాప్టెన్ అయితే ఈమెకేమో 60 నిమిషాలు ఇస్తారా అనే ఫీలింగ్స్ అన్నీ వచ్చినాయి. అని పీకంతి ఫ్యామిలీ టైంలో మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ నెగిటివిటీలు మాట్లాడడం ఎందుకు అనే పాయింట్ వచ్చింది, వదిలేద్దాం. రీతు చౌదరి చుట్టుకో అని చెప్పలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తుంది అని అంటుంది. స్టార్టింగ్ గేమ్ అయినాక మధ్యలో ఇమాన్యుల్ అంటాడు మొత్తం చుట్టి వచ్చిన తర్వాత మొత్తం తీసేస్తుండు, ఫస్ట్ అతనే వచ్చిండు తీసేస్తుంటే కిందికి ఇప్పాలి కదా, ఇప్పుతుండే అన్నట్టు లూజ్ ఇప్పుతుంటే అక్కడ నుంచి బరినే అన్న చుట్టుకోకుండా వచ్చిండు, ఒకరికో రూల్ ఇంకొకరు రూల్, ఒకరు చుట్టుకోలేదు అంటాడు. చుట్టుకున్నాడు, అయ్యా చుట్టుకొని బయటకు వచ్చిన తర్వాత తీసేస్తాడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నెక్స్ట్ డిమాండ్ పవన్ సెకండ్ ఫినిష్ చేసిండు. దానికి కారణం ఏంటంటే 1 నిమిషం పాటు సుమన్ అన్నకి హెల్ప్ చేసిండు మనడు, హెల్ప్ తనుజ చేయమని చెప్తుంది, హెల్ప్ చేస్తుంటే అక్కడ ఇమాన్యుల్ టక్కున బయటికి వెళ్ళిపోతాడు. అన్నా నేను నీకు చెప్పకపోయింటే నేను వెళ్ళిపోయేటోనన్నా, 1 నిమిషం ఇక్కడనే పోయిందన్న అనుకుంటూ కొంచెం బాధపడతానే చేస్తాడు. ఏం చేస్తాం, అది అతని బాధని మనం తప్పనలేము. అట్ ద సేమ్ టైం సుమన్ అన్నకి ఆ హైట్ దాటొస్తలేదు, చాలా టిపికల్గా ఉంది ఆయనకి, చాలా ఇబ్బందులు పడుతూ ఆడిండి ఆ టాస్క్ అనిపించింది. ఈవెన్ ఫస్ట్ రౌండ్లో అసలు ఆ రాడ్ దాటడానికి కూడా ఆయనకు రాకపోతే కళ్యాణ్ ఎత్తి లేపి ఇటు వేస్తాడు తెలుసా. కళ్యాణ్ 15 మినిట్స్ సరే ఇక అయిపోయింది, అందరిది అయిపోయింది. ఫస్ట్ వచ్చిన ఇమాన్యుల్ 45 మినిట్స్, సెకండ్ వచ్చిన డిమాండ్ పవన్ 30 మినిట్స్, ఆ తర్వాత వచ్చిన దివ్యనికిత 20 మినిట్స్, ఆ తర్వాత వచ్చిన రీతు చౌదరి ఆ తర్వాత ఇంకెవరెవరు 20 మినిట్స్ హోల్డ్ చేసి పెడతాడు. కళ్యాణ్ వస్తాడు కానీ 20 మినిట్స్ హోల్డ్ చేసి పెడతాడు. కళ్యాణ్ తర్వాతనే దివ్యనికిత వస్తే 20 మినిట్స్ పట్టుకుని పోతే, ఆ తర్వాత రీతు వస్తుంది 15 మినిట్స్ తీసుకుంటుంది. కళ్యాణ్ 20 మినిట్స్ వదలడు, 15 మినిట్స్ తీసుకోడు. అచ్చం పట్టుకుని ఉంటే అక్క చెప్తుంది నువ్వు పట్టుకున్నావు తీసేసుకో, ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటే చేసుకో, అవసరం లేదు ఇప్పుడు వద్దు అంటే అసలు విన్నాడు. లేదు అన్న వచ్చినాక అన్నకే ఇస్తా అని చెప్పి సుమన్ అన్న కోసం అని ఎదురు చూస్తాడు. లాస్ట్కి అందరిది అయిపోయిన తర్వాత విపరీతంగా లేట్గా సుమన్ అన్నది అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది, చాలా డ్రాగ్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ అన్నకి ఆ 20 మినిట్స్ ఇస్తా అంటే అక్కడ అంతా పంచాయతీ, వద్దు అది నువ్వు పట్టుకున్నావు 20 మినిట్స్ నువ్వే తీసుకో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, 15 మినిట్స్ ఆయనదైనా తీసుకుంటాడు అని చెప్పి అంటే ఇక అక్కడ 20 మినిట్స్ ఇస్తా, నా ఇష్టం, నేను ఇవ్వచ్చు, నేను పట్టుకున్నా అని చెప్పి అటు భరణి అన్న, ఇటు కళ్యాణ్, అటు దివ్యనికిత, ఇటు రీతు చౌదరి అందరూ లొల్లి పెట్టడం స్టార్ట్ చేస్తారు. సంజనక కర్రాకంటికి నేను ఒప్పుకోను, నేను బ్యాడ్ అవుతా, 20 మినిట్స్ ఫస్ట్ పట్టుకుంది కళ్యాణ్నే తీసుకోవాలంటే ఇష్టం, మా ఇష్టం, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే మా ఇష్టం అంటే ఆ రూల్ లేదు, నేను బ్యాడ్ అవుతా, సంచాలగా నేను బ్యాడ్ అవుతా అని చెప్పి సంజనక గట్టి కూర్చున్నది. ఎంత జిద్ది పట్టుకుందంటే మీతో వాళ్ళందరూ చెప్తున్నారు ఏం కాదు, ఇది ఫ్యామిలీ, ఇదే నథింగ్ టు వరీ, వదిలేయండి, అవసరం లేదు, ఇక్కడ పెద్ద పంచాయతీ ఏం కాదు, కళ్యాణ్ ఇష్టంగా ఇచ్చేస్తుండే కదా, దానిలో ఏముందంటే నేను ఒప్పుకోనట్టు ఇక అందరికీ కాలుతుంది. ఇక్కడ సుమన్ అన్న కోసం వీళ్ళందరూ పోరాటం చేస్తారు కదా, ఇదే జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఏంటంటే అదే 20 మినిట్స్ కార్డు ఉంది, ఇంకో 15 మినిట్స్ కార్డు ఉంది. ఒకవేళ భరణి అన్నున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తా, భరణి అన్నున్నాడు 20 మినిట్స్ కార్డు హోల్డ్ చేసిండు, తనుజ లాస్ట్ వస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ తనుజ ఆడుంటే లాస్ట్లో వస్తుంది కాబట్టి తనుజ లాస్ట్ వస్తున్న టైంలో తనుజ కోసం 20 మినిట్స్ హోల్డ్ చేసి 15 మినిట్స్ ఆయన తీసుకోవడానికి 20 మినిట్స్ తనుజకి ఇవ్వడానికి భరణి అన్న ప్రయత్నం చేస్తున్నాడే అనుకో, జస్ట్ ఈ సీన్ ఊహించుకో.
అక్కడ దివ్య నిఖిత వరిణి అన్న 20 మినిట్స్ తీసుకోవాలంటదా, లేదు 20 మినిట్స్ ఆమెకి డొనేట్ చేయడానికి లేదంటే ఆమెకి అప్పచెప్పడానికి స్వాప్ చేయడానికి ఓకే అని అంటదా. మీరు ఆలోచించండి దివ్య నిఖిత వర్షన్ ఎట్లుంటుంది అప్పుడు. మీరు ఎలా ఇస్తారండి 20 మినిట్స్? మీ గురించి మీరు స్టాండ్ తీసుకోరా? మీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అసలు ఏంది ఇది? అట్టెట్ ఒప్పుకుంటారు సంచాలకు? ఆయన పట్టుకున్నది 20 మినిట్స్ ఆయనకే ఇస్తారా, లేదంటే ఈమెకి ఎందుకు ఇస్తారా? అసలు ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ రూల్ పెట్టిండా? రూల్ మీరు ఎట్లా పెడతారు? మీకేం అధికారం ఉంది అని చెప్పి లొల్లి పెట్టకపోతే షర్త్ గుండు కొట్టించుకుంటారు. అవునా కదా? అదే జరిగేదే కదా. ఇఫ్ ఇన్ కేస్ డిమాండ్ పవన్ రీతుకి ఇస్తా అని చెప్పి నిల్చున్నా కానీ మిగతా వాళ్ళని ఎట్లా లొల్లి పెట్టేటోళ్ళు చెప్పండి. అదే దివ్యానికి ఎట్లా లొల్లి పెట్టేది? ఇక్కడ ఉంది సుమన్ కాబట్టి, సుమన్ అన్నకి వీళ్ళందరూ పాజిటివ్ కాబట్టి సుమన్ అన్న గెలుపు కోసం వీళ్ళు ఆరాటపడతారు, పోరాటపడతారు. ఎందుకంటే ఈయన ఎట్లా విన్నర్ కాడు, మనకేం అడ్డం లేదు, ఈయనకు విపరీతమైన పాజిటివిటీ ఉంది బయట. సో ఇతన్ని మనలో కలిపేసుకోవాలి, దట్స్ ఇట్. అది తప్ప ఇంకోటి లేదబ్బా. అందరు దొంగలే. క్యూటీ 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 అని ఏడికెళ్ళి వచ్చిందబ్బా అంత క్యూట్నెస్? వీళ్ళకి అంత ప్రేమలు ఎందుకు వచ్చినాయి? ఉత్తగానే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? బికాస్ అతనికి అంత విపరీతమైన పాజిటివిటీ ఉంది. సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో ఏమనుకున్నారు? అతనే వెళ్ళిపోతాడు, అతను నామినేట్ చేస్తే చాలు, అతను వెళ్ళిపోతాడు, అతను నామినేట్ చేస్తే చాలు అన్నారు. కడిగితే అతను కాదు ఏక్ అనుకుంటున్నారు, కాదు మేక్ అని చెప్పి తెలిసిన తర్వాత అందరూ ఆయన సైడ్ పాజిటివ్ అయిపోయారు. అది ద సర్ప్రైజ్. సరే మొత్తానికి అయితే బిగ్ బాస్ మావని అడిగితే బిగ్ బాస్ మావ సంచలగ్గా నీ నిర్ణయం నువ్వు తీసుకో అంటే, మీ అందరికీ యాక్సెప్టెడ్ కదా కళ్యాణ్ ఇవ్వడం, ఓకే. కళ్యాణ్ నీకు ఇబ్బంది లేదుగా, నిన్నెవరు ఫోర్స్ చేయలేదు కదా, ఓకే రైట్ ఇచ్చుకో అని చెప్పేసింది. ఆ తర్వాత మనకి బుజ్జికన్నా అని వచ్చిందనమాట. బుజ్జికన్నా అంటే ఎవరు అంటే అక్కడ లోపల లెటర్ వచ్చింది. లెటర్లో ఏంటంటే, హ్యాపీ 16th యానివర్సరీ బుజ్జికన్నా, ప్రియాతి ప్రియమైన మా శ్రీవారికి ఇదే నా ప్రేమలేఖ. ఈరోజు మన జీవితంలో ప్రత్యేకమైన రోజు, మనం కలిసి గడిచిన జీవితం మరింత అందంగా మరింత అద్భుతంగా. మీరు నాకు భర్తే కాదు, మీరు నాకు భర్తే కాదు, మంచి స్నేహితుడు, అలాగే తల్లి తండ్రి అన్న చెల్లి తమ్ముడు అన్నీ కూడా మీరే. ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే మనం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నా, ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ మిస్సెస్ రాసిన లెటర్ ఉంది. ఏంటన్నా అంత సీరియస్గా చదివినా అంటే లెటర్ కదా అని చదివేసా. ఓకే రైట్. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సంజనకి ఏడుతుంది. సంజనకి ఇక్కడ ఏడ్చిన దానికంటే నాకు ఆ పాప వచ్చిన తర్వాత చూసినాక బాగా బాధ అనిపించింది. అబ్బా లిటరల్లీ ఎమోషనల్ అయిపోయింది పాప ఆమె. ఎందుకంటే వాళ్ళ పాప కూడా వాళ్ళ బాబు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా. రైట్. సంజనాక ఇమాన్యుల్ తోటి అంటే, ఇమాన్యుల్ అంటాడు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నువ్వు కూడా హ్యాపీగా ఉండు, నిన్ను కూడా హ్యాపీగా ఉంచుతారు బిగ్ బాస్, అంత కఠినంగా ఉండడు బిగ్ బాస్, అర్థం చేసుకో అని చెప్తాడు. సో ఇంతకుముందు నేను చెప్పిన అప్డేట్ కనుక నిజమైతే కనుక అదొక మంచి ఎమోషనల్ ఎపిసోడ్ అయితే. అంటే ఒకరి కోసం ఒకరు టైం డొనేట్ చేయడం అనేది, టైం ఇవ్వడానికి సాక్రిఫైస్ చేయడం అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ కళ్యాణ్ రీతు బయట జరుగుతూ ఉంటుంది అబ్బా. కళ్యాణ్ని సతాయిస్తుంది రీతు అనగానే మన కళ్యాణ్ ఇట్లా అంటాడు నెట్టిని, ఇట్లా అవుతుంది. ఇప్పుడు నేను అంటున్నా, నాగార్జున గారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రీతుని, మోకాళ్ళ మీద కూర్చొని పెడతారా చెప్పండి. ఓకే మజాక్. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్కి సుమన్ వచ్చాడు. మీకు ఒక 20 నిమిషాల టైం మాత్రమే ఉంది మీ ఫ్యామిలీతో గడపడానికి. ఒకవేళ మీరు టైం స్వాప్ చేయాలనుకుంటే ఎవరితోటైనా స్వాప్ చేయొచ్చు, ఒప్పించుకోవచ్చు. అలాగే లేదంటే వేరే వాళ్ళ టైం నుంచి మీరు ఎంత టైం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా అంటే ఎవరికైనా ఇంపార్టెంటే కదా బిగ్ బాష్. ఎందుకు బిగ్ బాష్, వడ్డీ బిగ్ బాష్, మీరే ఏదైనా దయచేసి కొంచెం పెంచండి బిగ్ బాష్, ఎవరిని బాధ పెట్టాలని లేదు నాకు బిగ్ బాష్ అని ఆయన బాధపడ్డాను. సరే మీకు ఫ్యామిలీతో గడపడానికి 20 నిమిషాలు టైం ఉంది, వెళ్ళండి. పెంచరా వెళ్ళిపోయింది పాపం. సరే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ వచ్చింది. ఇంకా కరిగిపోయాను గర్భూర వీధులు, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా చక్కగా అక్కడ కూర్చున్నారు. హగ్గులు ముద్దులు మరిపాయాలు చక్కనైనా. ఆ తర్వాత ఇంకా ఏమైందంటే నిద్రలు ఉండట్లేవు, కంప్లీట్గా 24/7 చూస్తున్నాడు. అంటే నువ్వే మా ధైర్యం, నువ్వే అండ, నువ్వే కొండ. సుమనాన్న గురించి వాళ్ళ మెసేజ్ చెప్పింది. అండ్ ఇవన్నీ కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆమె ఏం చెప్తుందంటే టాప్ 3లో ఉన్నా ఓకే, టాప్ 2లో ఉన్నా ఓకే, విన్ అయినా ఓకే, టాప్ 5లో ఉన్నా ఓకే, ఏదో ఒకటి అయితే అయి రండి, సంతోషం. అసలు మీరు ఇంత బాగా ఆడతారని మేము అసలు అనుకోలేదు, ఎవరిని కించపరచట్లేదు మీరు. అంటే నువ్వు తిను అని చెప్పి కేక్ తినిపించుకున్నారు, బొబ్బట్ట తీసుకొచ్చిందట, అదే మా దగ్గర అయితే పోలీలు అంటారు, బచ్చాలు అంటారు. సో తినిపించుకున్నారు. సంజనక్క గురించి మర్చిపోయి ఇక్కడ ఇంకో విషయం చెప్తుంది. సంజన గారి గురించి మర్చిపోయి మీ మట్టుకు మీరు ఆడుకోండి అని చెప్పింది. ఆమెకి ఇప్పుడు సుమనన్న గేమ్కి సంజనకు అడ్డమేమన్నా వస్తుందా? ఏమడ్డం వస్తుంది చెప్పండి, నాకు అర్థం కాదు. సంజన గారి గురించి మర్చిపోయి మీ ఆట మీరు ఆడుకోండి, మీ మట్టుకు మీరు ఆడుకోండి అంటే ఆమె ఏమైనా అడ్డం వస్తుంది, కాలడ్డం పెడుతుంది ఇట్లా ఆడుతుంటే నాకు అర్థం కాదు. నేను ఎలా ఉన్నాను, ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాను, కంటే ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాను, సేమ్ యాజ్ టీజ్గా ఉన్నాను కదా, ఏం ఫేక్ లేదు కంటే ఏం లేదు, సూపర్ ఉన్నారు మీరు అని చెప్పింది.
యాక్చువల్లీ స్టార్టింగ్‌లో అయితే అన్న ఉన్నాడా లేడా అన్నట్టు ఉండేది. మెల్లమెల్లగా పికప్ నుంచి బయటకొచ్చేసిండు. రైట్. ఎవ్వరు ఉండరు, గొడవలు వస్తాయి. మన ఇద్దరం మాత్రం కలిసే ఉంటాం ఎప్పటికి అన్నట్టుగా వాళ్ళ బంధం గురించి 16 ఏండ్ల అనుభవం. నన్ను 16 ఏండ్లు ఎలా భరించావు అని అడిగాడు. భలే క్యూట్‌గా అడిగినగా అనిపించింది ఇక్కడ. అమ్మ! స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పింది. ఆ తర్వాత చిల్డ్రన్స్ అదే రూపిక అండ్ గౌతమ్ రాలేదా అంటే రాలేదు. రాలేదు. ఒక్కరికే అలో ఉందని చెప్పింది. ఆ తర్వాత ఇక చెప్పిండు. సంజన గారు ఒక్కటే డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు కదా, అవ్వద్దు. నామినేషన్లో మీరు భలే చేస్తున్నారు, మిగతా అంతా బాగానే ఉంది. తనుజాతో తగ్గించండి అని చెప్పింది. తనుజాతో తగ్గించండి. ఎందుకు అంటే ఎందుకు నెగిటివ్గా పోతుందా, బాగాలేదా, నెగిటివ్గా పోతుందా అని అడిగిన. అంటే నెగిటివ్గా పోవడం కాదు, ఆమె హైప్లో ఉంటుంది. అంటే ఆమె టాప్లో ఉందని చెప్తుంది, డైరెక్ట్గా చెప్పింది వినర్ అని. ఆమె హైప్లో ఉంటుంది. తను ఎవరు హైప్లో ఉంటే వాళ్ళని మంచిగా చేసుకుంటుంది. ఎవరైనా ఆమెకి ఆపోజిట్గా నిలబడితే మంచిగా చేసుకుంటుంది చెప్పింది అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఆమె హైప్లో ఉంటుంది కాబట్టి ఆమె ఎవరైతే హైప్లో ఉంటారో వాళ్ళతో సోపర్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచిగా మాట్లాడినంత మాత్రాన నమ్మకండి, మీ మటుకు మీరు ఉండండి అని చెప్పింది. ఇక ఇప్పుడు వచ్చి సుమనన్న ఆమెకి ఆపోజిట్గా ఉండడమో లేదంటే ఆమెతో మాట్లాడకుండా ఉండడమో చేసిన దండగే. ఇప్పుడేం మారిపోయేది ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు ఈ కళ్యాణ్, డిమాను, ఇమాను ఈ ముగ్గురు మాటలకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏమైనా ట్రై చేస్తే గట్టిగా ఆపోజిట్గా నిలబడి గట్టిగా ఫైట్ చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది. కానీ ఆమెతో ఆపోజిట్గా నిలబడి ఏం కొట్లాడతాం? ఇప్పుడు ఆమె ఏమన్నా ఇప్పుడు ఫైట్ అంటే కొట్లాడతాం, కానీ ఇప్పుడు ఆమెతో ఫైట్ ఏం లేదు కదా. ఆమె ముందు మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ ఆమెకు ఆపోజిట్గా నిలబడితే బకరాలు అవుతారు, అంతకంటే ముంచి ఏం లేదు. వీళ్ళు కత్తి చూస్తే పువ్వు విసురుతుంది, ఏం చేస్తారు వాళ్ళు? రైట్. మంచిగా మాట్లాడండి, మీరు ఊరుకోండి. ఓకే, మీరు బాగా చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు, మీ పని మీరు చేసుకోండి అని టైమర్ దగ్గర పడుతుంది. అయిపోవచ్చింది అంటాడు అన్న. అయిపోయింది. ఆ తర్వాత బర్నీ గారితో మీ బాండింగ్ చాలా బాగుంది అని, మీరున్నారన్న ధైర్యమే అన్న అని చెప్పింది. అక్కడ మాట్లాడారు. ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ చిన్న డ్యాన్సు పాట, అదేమో పాటేసారబ్బా, నేను రాసుకోలేదు పాట. పాటేసారు, డ్యాన్స్ చేసారు, వెళ్ళిపోయారు. ఆ పాట అంతా కూడా అన్న ఇడిచిపెడతాడు, ఇక అతుక్కున్నాడు. డాట్ గేమ్ ఆడాలి, ఇసిరేస్తే మనకి ఏదైనా వస్తుంది ఫుడ్ అంటే గీయో ఏదో వచ్చినట్టుంది. నెక్స్ట్ తనుజ ఫోటో వచ్చింది. తనుజ వాళ్ళ ఫ్యామిలీ 1 hour సినిమా, ఇది చాలా పెద్ద సినిమా ఇది అంటాడు బర్నీ అన్న. ఎందుకంటే అప్పటికి 20 minutes సినిమానే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది కదా, 20 నిమిషాలు. ఒక విషయం చెప్తే ఇక్కడనే క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తోటో ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు లవర్ తోట ముచ్చట పెడుతుంటే గంటలు పొంటలు ముచ్చట పెట్టాం కానీ నడవదా ముచ్చట. ఇంకా చెప్పు, నువ్వే చెప్పు, ఇంకా ఇంకా ఇప్పుడే బ్రష్ చేస్తున్నా, పేస్ట్ పెట్టుకున్నా, ఇక బ్రష్ చేసిన సౌండ్ వస్తుందా సౌండ్? బ్రష్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే బ్రష్ చేసిన టంగ్ క్లీన్ చేస్తాను. ఇంకా నువ్వు చెప్పు, ఇంకా చెప్పు. అది గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు, ఫ్రెండ్స్, మామ ఏమ్రా సొల్లేస్తాడు ఎట్లా, ఆ టైప్లో ఉంటుంది. అదే మన ఫ్యామిలీతో మాట్లాడితే కరెక్ట్గా 2 నిమిషాలు మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడేస్తాం, అయిపోద్ది అంతే. 2 నిమిషాలు 3 నిమిషాలు మస్తు అనిపిస్తుంది, ఫుల్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. దట్స్ ఇట్. జస్ట్ ఒక 2 minutes చాలు కదా. అట్నే ఇక 20 minutes టైం అంటే ప్రశాంతంగా మాట్లాడతాం, ఒక ధైర్యము, ఒక బలము వచ్చేస్తుంది. బలంటానికి తగినట్టు ఉంటుంది అన్నట్టు ముచ్చట. రైట్. అది ద మ్యాటర్, అది ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక 5 minutes మాట్లాడితే చాలు ప్రశాంతం. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తున్నారు, అరే నీ సకాల ఫోటో తిడతాడరా. ఆ తర్వాత మనకి 1 hour సినిమా, ఇది చాలా పెద్ద సినిమా అని చెప్పి అంటూ ఉంటాడు. కన్ఫెషన్కి రావాలి అని చెప్పి పిలుస్తాడు. పిలిస్తే తనుజ పోతే, ఆ తర్వాత మీకు 1 hour ఉంది, మరి మీకు ఇంకా ఎక్స్ట్రా టైం కావాలంటే వేరే గుంజుకోవచ్చు అని చెప్తే బయటకు వస్తుంది. కళ్యాణ్ అంటే ఇచ్చేస్తా, తీసుకో, నేనున్నాను, నన్ను గొర్రెని నన్ను వాడుకో అని అంటాడు. మూతి మీద కొడతా, నీకు ఉన్నది గింత అంత, నువ్వేం ఎక్స్ట్రా చేస్తాను అని చెప్పి అన్న తనుజ. థ్యాంక్ యూ తనుజ అన్న ఫీలింగ్ వచ్చింది. ఫార్ బెటర్ కళ్యాణ్ కంటే తనుజానే. కన్ఫెషన్ రూమ్కి రండి. మళ్ళీ కన్ఫెషన్ రూమ్కి పిలిచిన పోయేసరికి అక్కడ చిన్న పాప ఉంది. చిన్న పాప పేరేం పేరు శ్రేష్ఠ ఉంది. అక్కడ క్యూట్గా మంచిగా రమ్మనంగానే వచ్చింది. మంచి బాండింగ్ ఉంది. పిన్నికి పాపకి మంచి బాండింగ్ ఉంది, అందుకే రమ్మనంగానే వచ్చింది. లేదంటే ఆయన మరీ అంత బాండింగ్ లేకపోతే నవ్వుతారు. ఇక వచ్చింది, చిన్నమ్మ దగ్గరికి వచ్చింది. ఇక ఎత్తుకొని ఉరికింది. ఇక బయటకు వచ్చి అమ్మే ఇల్లే, తీతమ్మ వెళ్ళి, అమ్మ వెళ్ళి, మగిలి మమ్మీ వెళ్ళి, అమ్మ వెళ్ళి చిక్కమ్మ మిసిలి అల్లే. కన్నడ ఇది. ఓకే,
ఎక్కడుంది అని. ఎల్లి అంటే ఇక్కడ అని అర్థం అన్నట్టు. అర్థం చేసుకోర్రి. తీతమ్మ అంటే చిన్నమ్మ కావచ్చు కదా. తీతమ్మ ఎల్లి లేదంటే ముద్దు పేరుగా ఇట్లా కావచ్చు మరి. తీతమ్మ ఎల్లి, అమ్మ ఎల్లి, అమ్మ ఎక్కడుంది, చిన్నమ్మ ఎక్కడుంది, చిక్కమ్మ మిస్ అయ్యింది, చిక్కమ్మ ఎక్కడుంది అని చెప్తుంది. అది మ్యాటర్. బాగా వచ్చానా నీకు కన్నడ అనరా మరి ఎట్టుంటుంది మరి, తగ్గేదేలే. రైట్. అమ్మ బా, అమ్మ బా బా బా, బేగ బా బా అంటే అమ్మరా తొందరగా రా అన్నట్టు. ట్యుటోరియల్ మీకు నేర్పాను కన్నడ. 30 రోజుల్లో కన్నడ నేర్పిస్తా. పూజ నువ్వు రావద్దని అన్నాను అని చెప్పి పూజ వస్తా అక్కడికి. పూజ నువ్వు రావద్దని అనుకున్నా, ఎందుకంటే నువ్వు బిజీ ఉంటావు కదా. ఇప్పుడు ఫ్రైడేనే, ఇప్పుడు పెళ్ళి అంటే ఫ్రైడేనా సాటర్డేనో. అందుకే స్టేజ్ మీదకి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరు రావట్లేదు. ఇంకా మళ్ళీ స్టేజ్ మీద కూడా తనుజ గారి కోసం తనుజ పేరెంట్స్ ఏం రావట్లేదు. సీరియల్ ఆర్టిస్టులు హరిత గారు ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు యాదకి వస్తలేదు. ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు వస్తారు అబ్బా స్టేజ్ మీదకి. సో హరిత గారు వస్తారు. హరిత గారికి ఈమెకి మంచి బాండ్ ఉంది బయట. మమ్మీ బాండ్, చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. సో హరితమ్మ వస్తుంది స్టేజ్ మీదకి. మనకు హరీష్ ఉన్నప్పుడు, అదే మన మాస్క్ మ్యాన్ హరీష్ అని ఉన్నప్పుడు హరిత గారితో నాకు బాగా బాండ్ ఉంది ఆ పేరుతోటి. సో మీ మిసెస్ హరిత అంటున్నారు కదా, హరీష్ అంటున్నారు కదా, హరిత అనే పేరుతో నాకు మంచి బంధం ఉంది, నాకు బయట హరిత అని అమ్మతో సమానంగా అని చెప్పి అంటది ఒకసారి. యాది నయ్యే, ఎందుకు యాది ఉంటుంది? మేమంటే గ్రంథాలు రాస్తాం కాబట్టి మాకు యాదుకుంటాయి. మీకడే యాదుకుంటే గ్రంథాలు రోజు చూపించుకుంటాను నేను. గ్రంథాలు రాస్తాం కాబట్టి మాకు తెలుసు, మీకెడ తెలుస్తుంది. రైట్. అక్కడ హరిత గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు అనమాట. సీరియల్ ఆర్టిస్ట్, ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ ఆమె, చాలా పెద్ద ఆమె. రైట్. నెక్స్ట్ పూజ రావద్దని అన్నాను. ఆ తర్వాత పూజ వస్తుంది. ఇట్స్ ఓకే, కంట్రోల్ ఏడుస్తూ ఉంటుంది. ఓకే ఫైన్ హౌ ఆర్ యూ ఎలా వచ్చావు, బికాజ్ ఆఫ్ యూ అని అంటుంది. పెళ్లి కూతురు వచ్చింది, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందమ్మా పెళ్లి కూతురు అంటది కన్నడలో, తెలుగులో కాదు. ఆ తర్వాత తర్వాత నాకు అమ్మ కన్నా ఎక్కువ ఈమె చెల్లి కాదు, ఈమె అమ్మతో సమానం. మా అమ్మలానే ఈమె కూడా ఏడవదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఏదైనా కదా ఈమెనే డెసిషన్ తీసుకుంటుంది, అమ్మతో సమానం అని చెప్పడం. అండ్ మేమైతే 24 hours చూస్తున్నామని పూజ చెప్పింది. 24 hours చూస్తున్నాం బిగ్ బాస్. అండ్ అమ్మ షీ ఈజ్ వాచింగ్ ఎవ్రీ డే. వీఆర్ సో హ్యాపీ, యాక్చువల్లీ సో హ్యాపీ. ఆ తర్వాత సైడ్కి తీసుకుపోయి మాట్లాడుతుంది. నువ్వు ఏడవకు, డోంట్ క్రై, బికాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. నువ్వు ఏడిస్తే చాలా డిఫికల్ట్గా ఉంది నేను హ్యాండిల్ చేసుకోవడానికి. నువ్వు రాత్రి అమ్మ ఏడుస్తూనే ఉంది, నిన్ను చూసుకుంటే 24/7 అక్కడ బిగ్ బాస్ చూస్తుంది, అక్కడ అను చూస్తుంది, రాత్రి 1కి ఫోన్ చేస్తుంది, చాలా ఏడ్చింది చూసేవా అంటుంది. ఇక్కడ ఈ అమ్మ ఏడుతుంది, అక్కడ అక్క ఏడుతుంది, వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయక నా తలకే పోతుంది. పెళ్ళి కొన్ని రోజులు ఉంది, నేను ఎన్ని చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, అన్నుని చూసుకోవాలి, పెళ్లి పనులు చూసుకోవాలి, ఏంది ఇదంతా అని అంటుంది. నాకు నచ్చట్లేదు, నువ్వు ఏడవకు, డోంట్ క్రై ప్లీజ్ డోంట్ క్రై అని చెప్పింది. అక్కడ సంజనాకి ఏడుతుంది. ఇక అన్నీ మర్చిపోయి ఉంటున్నాను బిగ్ బాస్, ఇప్పుడు అన్నీ గుర్తుకు వచ్చే బిగ్ బాస్, నా ఫ్యామిలీ వస్తుంది కదా బిగ్ బాస్ అని చెప్పి ఏడుతుంది ఆమె. అక్కడ ఆ తర్వాత పాప ఆడుతుంటే ఉరికిపోయింది. ఇక సంజనక్క మస్త్ అనిపించింది, ఎమోషనల్గా అనిపించింది బేసిక్గా. నెక్స్ట్ ఆ తర్వాత ఏంది టూ పర్ఫెక్ట్, చాలా బాగా ఆడుతున్నావు, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, ఆల్ ఓకే, కానీ చీర్ఫుల్ తను కావాలి మాకు, క్రయింగ్ వద్దు. మేము కూడా అది అంటున్నాం అండి, స్టార్టింగ్ నుంచి ఎడతాను, ఎందుకు ఎడుతుంది అనే కదా బాధ, మా బాధ అంతా కూడా. అంటే ఎడుతుంది మంజీరా సప్లే వద్దు, క్రయింగ్ వద్దు, అస్సలు వద్దు, నాకు చాలా డిఫికల్ట్ అవుతుంది, బయట చాలా డిఫికల్ట్ అవుతుంది మేనేజ్ చేయడం అని చెప్పింది. వాళ్ళ గోస వాళ్ళకు ఉంటుంది, ఎట్లుంటుంది చెప్పండి. నువ్వు ఏడిస్తే 2 రోజులు ఏడుస్తుంది అమ్మ, అర్థం చేసుకో. తను నా పెళ్ళే మర్చిపోయింది అమ్మ, 24/7 బిగ్ బాస్ చూస్తూనే ఉంది, ఎవ్రీడే బిగ్ బాస్ చూస్తుంది, ఆ రీల్స్ అన్నీ చూస్తుంది, మనే లైక్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. రీల్స్ అన్నీ చూస్తుంది. అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, బయట కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఎవ్రీవన్ సపోర్టింగ్ హియర్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో అని చెప్పింది. అయినా కానీ వినదుగా, అయినా కానీ చెప్పదుగా సపోర్ట్ చేస్తున్నారని. నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఇంట్లో అంటది. ఆ విషయం చెప్పేది ఉండే, మరి చెప్పి ఉండొచ్చు. మనం చూపించింది 20 నిమిషాలు, అక్కడ చూసింది 60 నిమిషాలు, మరి 60 నిమిషాల్లో చెప్పి ఉండవచ్చు. నువ్వు అట్లా అనగమ్మా, బయట ఇజ్జత్ పోతుంది, అందరూ సపోర్ట్ చేసినాక అందరూ సపోర్ట్ తీసుకుని నేను వీడి దాకా వచ్చినాక నాకు ఎవరు సపోర్ట్ లేరో అంటున్నా, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ఉండొచ్చు, చెప్పాలి కూడా. ఆమె ఏడ్చి నేను మిస్ అవుతున్నాను నిన్ను, ఎందుకంటే నేను ఏది కొన్నా కానీ నీకు పంపించి ఇది ఓకేనా అని అడుగుతూ ఉంటాను కదా, అది మిస్ అవుతున్నా, ఎందుకంటే పెళ్ళికి ఎన్నో కొని ఉంటుంది కదా, అవన్నీ చూపించుకోవాలి బేసిక్గా.
లేడీస్ ముచ్చట ఇట్లా ఉంటాయి. రైట్. ఐ నో యు ఆర్ ద బయట నుంచి బయట ఎట్లా నడుస్తుంది ఏంటో అని చెప్పి నీకు భయం అవుతుండొచ్చు. నువ్వు ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు, ఇరిటేట్ అవుతున్నావు, అది బాగాలేదు. నీ ఫేస్ మీద మాకు తెలిసిపోతుంది నువ్వు దేని గురించి ఇరిటేట్ అవుతున్నావు అనేది నాకు అంతా అర్థమవుతుంది. కానీ నీకు ఒకటి చెప్తున్నా, ఎవ్రీ వన్ సపోర్టింగ్ యూ, ఐ వాంట్ యూ విన్. అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు ఏడవద్దు, నువ్వు నవ్వుతూ ఉండాలి. అమ్మనే తిడుతుంది తెలుసా నిన్ను, అమ్మనే తిడుతుంది. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు అరుస్తుంది, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఆ మొహం అలా పెట్టుకొని ఉంది అని తెలుగులో చెప్పింది అంతా. ఎందుకు అలా మొహం అలా పెట్టుకొని ఉంటుంది అని అంటుంది అమ్మ కూడా, అర్థం చేసుకో అని చెప్పింది. ఇంటికాడ నువ్వు ఇట్లుండవు కదా, గింతకాలం ఎందుకు ఎడుతున్నావు అని అంటుంది కదా. నేను అన్నానా? ఏడ్చే పిల్లాడి మొహం తండ్రికే నచ్చనప్పుడు ప్రపంచానికి ఏం నచ్చుద్ది అని చెప్పి ఒక స్టోరీ చెప్పిన, యాదగుందా మీకు ఆ స్టోరీ? లైక్ దట్. ఇక వాళ్ళ అమ్మకే నచ్చలేదు, ఎందుకు ఇట్లా మొహం పెట్టుకొని ఉన్నది, ఎందుకు ఏడుతుంది, ఎందుకు అరుస్తుంది అని వాళ్ళ అమ్మకే నచ్చట్లేదు, మాకెందుకు నచ్చాలి సార్. ఇది పాయింట్ అధ్యక్ష. ఎవరైతే తనుజ ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోండి. అదే కదా బాధ. వాళ్ళ అమ్మ కూడా అనిపిస్తుంది ఎందుకు ఇట్లా ఉన్నది బాధ. అది సంగతి. ఓకే, 1 అవర్ అట, ఎంత టైం నాకు అనిపించింది అబ్బా, 1 అవర్ అంటే ఇంత టైమా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంతసేపు మాట్లాడుకున్నా కానీ ఇంకా 1 అవర్ కాదు, ఇంకా 20 మినిట్స్ ఉంది అక్కడ. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం, ఆ కార్యక్రమం చేసిరు. పసుపు కుంకుమాలు పెట్టి, బట్టలు పెట్టి, సారె పెట్టిరు. అక్కడ సారె పెట్టేసి అక్కడ ఫ్రూట్స్ అవన్నీ పెట్టి, భరణి నుండి ఫ్రూట్స్ పెట్టమని అనడం. ఆ తర్వాత ఆమె ఏడుస్తుంది. కార్డులో నీ పేరు ఉంది అని అంటే చూసుకొని ఏడుస్తుంది, బాధపడుతుంది. ఏడవద్దని ఇప్పుడే చెప్పింది కదా అమ్మ, వాళ్ళు ఎందుకు ఎడుతున్నావు అమ్మ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆమె కాళ్ళకు నమస్కారం పెట్టుకుంది. ఆ తర్వాత భరణి అన్న కాళ్ళు కూడా మొక్కింది. యు ఆర్ అమేజింగ్, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి. ఆ తర్వాత డాట్ ఎగ్ గేమ్ ఆడితే ఐస్ క్రీమ్ వచ్చింది. పాప చాలా యాక్టివ్గా ఉంది, మస్తు అక్కడ ఎంజాయ్ చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. మేము కూడా తిరుగుతుంది. ఆమెను పట్టుకుని అందరూ తిరుగుతారు. సంజనాకు ఉండి తెల్లాంటి అని చెప్పి దివ్యానికి తెల్లాంటి అని పరిచయం చేస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు ఏడుస్తుంటే, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అబ్బా అని అన్నది. అబ్బా నాకు భలే అనిపించింది. పూజా గారు మీరు రండి కంటెస్టెంట్గా ప్లీజ్. రైట్, వి ఎంకరేజ్. ఒక సీజన్లో వచ్చిన చుట్టాలని మళ్ళీ మేము కంటెస్టెంట్గా తీసుకుంటాం. తెలుగు బిగ్ బాస్ ఇది ఆల్వేస్ వెల్కమ్. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు మాకు, ఇంగ్లీష్లో మాట్లాడినా ఓకే. శ్రేష్ఠ పూజ బై వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ గిఫ్ట్ ఏమి ఇస్తావు అని అడిగింది పోయేటప్పుడు. అంటే టైటిల్ అన్నది. అది టైటిల్ కొట్టి రావాలి, తీసుకుని రా, ఓకేనా, ఇదే నా మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పింది, వెళ్ళిపోయింది. దట్స్ ద మ్యాటర్. సో హియర్ ఈజ్ ద ఎపిసోడ్, అయిపోయింది. ఆ తర్వాత నేను ప్రోమో గురించి కూడా చెప్పేసిన. ఇక పొద్దుగానే లేచి ప్రోమో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిడ్ నైట్లో ఏమైనా ముచ్చట్లు ఉంటే ఏమి ఉండయి, మ్యాక్సిమం ఏమైనా ఉన్నాయో చూసి ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, సబకరైజ్, సబకేర్.